ఏది ముందు ఏది వెనక ఎవరు గొడవ క్రియేట్ చేశారు ఇప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారు పోలీసులు దాడి చేశారన్నది రాహుల్ గాంధీ చెప్పుకొచ్చేది ఇక్కడ చూడండి అసలు నిజం ఇదిగో పోలీసులు అక్కడే కూర్చున్నారు వెహికల్లో ఎవరన్నా బయటకు వచ్చారా లేదు చూడండి ప్రొటెస్టర్లే అక్కడికి వచ్చి పోలీసుల మీద దాడులకు దిగారు పోలీసులతో రెచ్చిపోవడం ऊपर लाठी चार्ज होगा आपको गोली फेंकी जाएगी तो ऐसा ना करें इन लोगों से बच के रहे जो प्रोटेस्ट को माहौल పోలీసులు చూస్తా ఊరుకున్నారు కుర్రోళ్ళు మన పిల్లల లాంటోళ్లే కదా అన్నటువంటి కానీ ఎట్టించి ఎటుకు వెళ్ళిపోయింది ఇది ఒక పార్శ్వం ఇదే సందర్భంలో అమెరికన్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజాగా చెప్పేది జూమ్ మీటింగ్లో ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ ఎస్ఎఫ్జే 10 కోట్ల రూపాయలు ఇండియాని నాశనం చేయడానికి ఇస్తానంటూ ఇప్పుడు చేస్తున్న ప్రకటన The only solution lies in disintegration of Union of India, dissolution of India, balkanization of India. इस हिंदुस्तान के छोटे छोटे टुकड़े ही हल है. అది ముక్కలు ముక్కలు భారత్ని చేయడానికి అన్నటువంటిది ఇతన్ని ఇకపోతే అత్యంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే ఎక్కడి నుంచి ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమమా వీళ్ళు ఏ ఉద్యమం చెప్పండి నీట ఇట్లాంటి థర్డ్ జెండర్స్ ఇష్యూస్ ఇకపోతే తీసుకొచ్చేటటువంటి గొడవలు కూడా ఏ స్థాయిలో ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి చూడండి टेलीग्राम बैन उन्हें क्या बैन करना चाहिए बताओ उन्हें एनटीए बैन करना चाहिए जो उन्हें बैन करना चाहिए वो क्यों नहीं बैन करिए वो टेलीग्राम बैन करिए टेलीग्राम बैन करने से क्या होगा सारे सोशल मीडिया प्लेटफॉर्म आप बंद कर दो कोई बात नहीं जो बैन करना चाहिए वो क्यों नहीं बैन कर रहे हैं आपकी तरफ से क्या बैन करना चाहिए एनटीए हिंदी क्या है नहीं काम कर रहा है हिंदी हां नहीं इसको अच्छे से ఎన్టీఏ ఏదైతే నీట్ నిర్వహించే ఎన్టీఏని బ్యాన్ చేయాలని చెప్పి ఎన్టీఏ అంటే అబ్రివేషన్ ఏంటో తెలియదు ఇది ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటిది కంటిన్యూస్గా గొడవలు క్రియేట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ ఇష్యూస్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హైలైట్ చేసేటటువంటి యాక్టివిటీ నడుస్తోంది ఏదైతే చైనా బంగ్లాదేశీ బ్యాచీలు పట్టుకుంది ఇదిగో లండన్లో Muslims of India, Christians of India, Sikhs, Dalits, Adivasis, OBC, past oppressed people, students and young people, women, not a minority, but all of these groups of people. ఇది ఎటుకు తీసుకెళ్ళిపోతున్నారు కులము మతము వర్గము అన్నిటి వైపుకి తీసుకెళ్ళిపోతున్నారు ఇంకొక వైపు ఇట్లాంటివి ఇప్పుడు నడుస్తున్నటువంటి కథలు వాటి వెనకాల ఉన్నటువంటి నిజాలు బట్ మనం చూడు ఒకవైపే చూడు అన్నటువంటి తరహాలో కథ నడుస్తోంది దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోంది ఇందులో ఇంకొక ప్రొటెస్టర్ది చూడండి जय श्री राम इन एवरी पॉलिटिकल एजेंडास और उसके जय श्री राम पे ही चल रहे हैं तो आई डोंट थिंक सो कि एनीबॉडी ఇందులో నీటికి రామ మందిర్కి ఏంటి సంబంధం జై శ్రీరామ్ मंदिर और व्हाटएवर द फक इसमें बट इट्स जस्ट पीपल डोंट नो कि पॉलिटिकल और एजुकेशन कैसे फंक्शन करता है అది రామ్ మందిర్ పక్కంట ఇట్లాంటి బూతు మాటలు ఇప్పుడు ఎటుకు తీసుకువెళ్తున్నారు వీళ్ళు అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటిది క్రమంగా ఇష్యూల్ని ఏదైతే హిందూ ముస్లిం ఐక్యత అన్నటువంటి పేరుతో జునైద్ లాంటి వాళ్ళని ముందు పెట్టి కథ నడుపుతున్నారు టోటల్గా దేశవ్యాప్తంగా ఒక అస్థిరత సృష్టించేటటువంటి ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతోంది ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది